హాయ్ మిత్రులరా, నమోబుదాయ్ మిత్రులరా. బౌద్ధం కోసం నా అన్వేషణ దేశవ్యాప్తంగానే కాకుండా నేపాల్ దేశంలో కూడా అన్వేషించాను. నా దగ్గర నేను సేవ్ చేసి పెట్టుకున్న సమాచారాన్ని మీకు చాలా సందర్భాల్లో లైవ్ల ద్వారా అన్ని వివరించాను. హార్డ్ డిస్క్లో కూడా నేను చాలా 300 మాన్యుమెంట్లు సంబంధించిన డేటా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను ఒక నూతన విద్యార్థిలాగా ఈ బౌద్ధ అన్వేషణలో చేరి రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ అఖండ భారతదేశ చరిత్ర నేను తెలుసుకోగలిగాను. అసలు రాతి యుగం నుంచి మొదలు పెట్టుకొని సింధు నాగరికత నుంచి జనపదాలు, మహాజనపదాలు, జనపద రాచరిక వ్యవస్థ, తర్వాత రాజవంశాలు, అందరి చరిత్ర నేను తెలుసుకోగలిగాను. ఇంకా కొత్త ట్విస్ట్ ఏంటిదంటే మన దేశంలో 2 నాగరికతలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకోగలిగాను. అంటే దక్షిణ భారతదేశానికి సపరేట్ నాగరికత ఉంది, ఉత్తర భారతదేశానికి సపరేట్ నాగరికత, సింధు నాగరికతతో పాటు ఇక్కడ నాగుల నాగరికత కూడా ఉంది. అంటే వాటన్నిటినీ చారిత్రక ఆధారాలతో నేను సేకరించగలిగాను. అయితే ఇక్కడ నా బౌద్ధ అన్వేషణకు నేను ముందు వెళ్ళడానికి ఒక పుస్తకం తయారు చేయడానికి పరిపూర్ణమైన నాలెడ్జ్ని అయితే సంపాదించుకోగలిగాను. నేను చాలామంది మొదటి నుంచి అన్న దీన్ని జాగ్రత్తగా పుస్తక రూపం తీసుకురా అంటే ఒక అవగాహన రావాలి. నేను పుస్తకాలు రాసే ఆలోచన ఉంది, నేను ఆల్రెడీ ఆ నాలెడ్జ్ నాకు ఉంది. నేను మొదట్లో చాలా కథలు రాసేవాడిని. ఆ కథలు రాసిన తర్వాత దాన్ని కాటికాపురి శివారెడ్డి అనే ఒక సిరీస్ కూడా తీశాను, నేనే హీరోగా. అది పక్కన పెడితే అయితే ఇక్కడ ఆ నాలెడ్జ్ నాకు ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో పుస్తకం రూపంలో చారిత్రక ఆధారాలతో, శిలా శాసనాలతో, కార్బన్ డేటింగ్లతో, అలాగే ఇండియన్ ఆర్కియాలజిస్టులు తర్వాత బయట దేశస్తులు, వరల్డ్ పురావస్తు శాఖ వాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియన్, ఇటలీ సంబంధించిన దేశస్తులు మన దేశం పైన చేసిన సర్వేలు కావచ్చు, రిపోర్ట్లు కావచ్చు, వాటన్ని కలుపుకొని మన దేశ యొక్క చరిత్రని మీ ముందు ఒక పుస్తక రూపంలో ఉంచడానికి రెడీ అయిపోయాను. ఈ పుస్తకము ఎట్లా ఉంటుందంటే, అసలు ఈ పుస్తకం ఉంటే ఇండియన్ యొక్క బయోగ్రఫీ, మన దేశం యొక్క చరిత్ర మొత్తం మన ఇంట్లో ఉన్నట్టే. అంటే ఎంత ఎవిడెన్స్గా ఉంటుందంటే ఏ రాజులు ఏం చెప్పారు, ఎక్కడ ఏం దొరికింది, అసలు ఆ సాంస్కృతిక వివరాలు అన్నీ పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. దాదాపు ఈ పుస్తకం వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రాంబాబు అన్న ప్రస్తావన తీసుకురావాలి. రాంబాబు అన్నది ఈ పుస్తకం వచ్చేసి ఆంధ్రదేశంలో బౌద్ధ వైభవం అనేది పుస్తకము. చాలా పెద్ద పుస్తకం ఇది. అంటే ఇటు దాదాపు 8 ఇంచులు దగ్గర 10 ఇంచులు వస్తుందో అడుగు ఉంటుంది హైటు పని. మొత్తానికైతే ఈ పుస్తకము నేను చాలా మటుకు ఈరోజు జ్ఞానవంతుడిగా కాకపోయినా తెలుసుకోగలిగాను. పూర్తి జ్ఞానవంతుడని చెప్పడం కాదు, నేను ఈ పుస్తకం ద్వారా చాలా ప్రాంతాలు తెలుసుకొని అక్కడ వెళ్ళి నేను అన్వేషించగలిగాను. అయితే రాంబాబు అన్న పుస్తకము ఆంధ్రదేశానికి సంబంధించింది, అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పుస్తకం. అయితే నేను ఇండియా మొత్తం తిరిగాను, ఒక రాష్ట్రం అని కాదు, దాదాపు చాలా మెజారిటీ రాష్ట్రాలు తిరిగి నేను డేటా సేకరించాను. అంటే భారతదేశం యొక్క సబ్జెక్టు నా దగ్గర నేను పొందపరచగలిగాను. సో ఇందులో చారిత్రక ఆధారాలు కొంత, అంటే దీంట్లో ఈ పుస్తకంలో కూడా కొన్ని శాసనాలు అన్నకు అడిగాను. కొంత శాసనాలు అంటే ఆ ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు రాంబాబు అన్న సంబంధించిన పుస్తకంలో కూడా కొన్ని శాసనాలు సేకరించడం జరుగుతుంది. శాసనాలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, గూగుల్లో కూడా దొరుకుతాయి. కానీ నేను నా గురువు రాంబాబు అన్న పుస్తకం ద్వారా ఇంప్రెస్ అయ్యి నేను ముందుకు వెళ్ళాను కాబట్టి, నాకు పుస్తకం ద్వారా దారి చూపిన గురువు రాంబాబు అన్న కాబట్టి, ఈ పుస్తకంలో రాంబాబు అన్న ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఆయన పొందుపరిచిన శాసనాలు, ఆయన కొన్ని రాసిన వ్యాసాలు కావచ్చు, వాటిని నేను దీంట్లో పొందుపరుస్తూ, పుస్తకం వచ్చేసి 500 నుంచి 600 పేజీలు ఉంటుంది. కలర్ ప్రింట్ పుస్తకము, చాలా వాల్యుబుల్ పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని నేను మేబీ జనవరిలో రిపబ్లిక్ డే కల్లా నేను అందించగలుగుతానని అనుకుంటున్నాను. చాలా నేను పట్టుకుంటే ఉడుము పట్టున్నది.
ఏదన్నా అది నిర్ణయం తీసుకుంటే ఇక చాలా నిర్ణయం బలంగా తీసుకుంటా. అలాగే ఇంకా ఈ పుస్తకము ప్రతి ఒక్కరూ ఇంట్లోకి వెళ్ళాలనేది ఒక కోరిక. ఇదేదో మార్కెటింగ్ కోసము, వ్యాపారం కోసం అయితే కానే కాదు. నేను కొండలు, గుట్టలు తిరిగి అలసి సొలసి సేకరించిన డేటాని నేను నేర్చుకున్న తర్వాత నాకు ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఇవ్వగలను అనుకున్నప్పుడే మాత్రమే ఈ పుస్తకాన్ని నేను రెడీ చేస్తున్నా. అంటే ఏదో ముందుగానే వెయ్యి మార్కెటింగ్ కోసం కాదు. ఇది కేవలము జ్ఞాన సంపద, ప్రతి ఒక్కరికి చరిత్ర తెలియాల్సిన పరిస్థితి. మనం చదువుకున్న బౌద్ధం వేరు, మనం చూసిన బౌద్ధ చరిత్ర వేరు, మన బౌద్ధ గ్రంథాలు వేరు, నేను చెప్పే చరిత్ర వేరు. చాలామందికి రుచించకపోవచ్చు కానీ వాస్తవమైన చరిత్ర. బుద్ధుడు కంటే బుద్ధులు ఉన్నారని చెప్పేసి, బౌద్ధం సింధు నాగరికత నుంచి ఉందని చెప్పేసి, అలాగే మనము ఈరోజు జాతకథలలో ఉన్న శిల్పాలన్నింటినీ, మన బౌద్ధ జాతకథ శిల్పాలన్నీ ఈరోజు వైదిక దేవతలుగా ఎలా మారాయి అనేది కూడా పూర్తి అఖండ భారతదేశ చరిత్రలో ఏం జరిగింది అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. చాలా పదిలంగా తయారు చేస్తున్నాము, బలంగా తయారు చేస్తున్నాము. సో మిత్రులారా, ఈ పుస్తకం మీ ముందుకు రాబోతుంది. ఈ పుస్తకం ద్వారా నా అన్వేషణగా నేను ముందుకు పోగలుగుతానని చెప్పేసి బలంగా నిర్ణయం అంటే బలంగా నాకు సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. కేవలం అన్వేషణ కొనసాగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక పక్క ఆలోచన. అలాగే పుస్తకం కాన్సెప్ట్ రాగానే ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలామంది నా ఫాలోవర్సు, నేను దాదాపు 2018 నుంచి రాజ్యాంగ పుస్తకాలు పల్లెల్లో తిరిగి స్కూటర్ వేసుకొని పోయి అంబేద్కర్ గారి సినిమాలు చూపిస్తూ ప్రొజెక్టర్ ద్వారా దాదాపు 200 గ్రామాల్లో నేను అంబేద్కర్ గారి జీవిత చరిత్రని సినిమాలు చూపించా. జ్యోతిరావు పూలేకి సంబంధించి, సావిత్రిబాయి పూలే సంబంధించి చాలా సినిమాలు చూపించాను. ఇలా 200 గ్రామాల్లో సినిమాలు చూపిస్తూ గ్రామంలో 10 రాజ్యాంగ పుస్తకాలు ఫ్రీగా పంచుతూ 10,000 రాజ్యాంగ పుస్తకాలు ఫ్రీగా పంచాను. అలాగే కొంతమంది రాజ్యాంగ పుస్తకాలు చాలా రేట్లు 3,000, 4,000 చెప్తున్నారు మా ఆన్లైన్లో. అంటే లేదు, తక్కువ రేటుకే నేను 1,000 రూపాయలకి, 1,200 రూపాయలకే పుస్తకాలు పంపిణీ చేసే క్రమంలో ఇక్కడ ఒంటరి పోరాటం చేయలేక 100,000 పుస్తకాలు పార్సల్, 30,000 రాజ్యాంగ పుస్తకాలు నేను పార్సల్ చేశానంటే మీరు నమ్ముతారా? అంత ఒక్కడిని ఆటోలోకి వేసుకొని ఈ వేసే క్రమంలో సరిగా పార్సల్ అయ్యి కాక ఎంత దెబ్బ పడిందంటే చాలా ఎఫెక్ట్ అయింది నాకు. అంటే పుస్తకాలు చేరలేక కొన్ని పెండింగ్ ఉండే, కొంతమందికి పుస్తకాలు పెండింగ్ ఉండే. వాళ్ళు శివన్న ఒక సొసైటీ కోసం వర్క్ చేస్తున్నాడు, ఏనాటికైనా మాకు ఎప్పటికైనా కూడా పుస్తకాలు అందిస్తాడని చెప్పేసి ఆశతో ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను, నా కోసం నిలబడ్డ వాళ్ళు, పెండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక 20-30 మంది. వాళ్ళు ఇప్పటి వరకు పుస్తకాలు రాకపోయినా కూడా నన్ను అర్థం చేసుకొని నిలబడ్డ వాళ్ళందరికీ పేరున బుద్ధిని యొక్క వందనాలు తెలుపుతున్న వాళ్ళకి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మిత్రులరా, నా మీద నమ్మకంతో మీరు ఆగారు. అయితే మీరందరికీ నేను చెప్పే విషయం ఏంటిదంటే, ఈ పుస్తకంతో పాటు, ఎందుకంటే పార్సల్ సెక్షన్ నా వల్ల కాక, పార్సల్ నేను చేయలేక, నేను పార్సల్ మైన్గా నాకు శాత కాక పుస్తకాలు పార్సల్ చేయలేక అలసి సొలసిపోయి డిస్టర్బ్ అయింది అది. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఒక నెట్వర్క్ ప్లాన్ చేస్తున్నాం. అంటే నేనే సంబంధం లేదు, ఆన్లైన్లో అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కానీ పుస్తకాలు దొరికే తట్టు పెడుతున్నాము. వాటితో పాటు పార్సల్ సెక్షన్ ఇబ్బంది లేకుండా పెండింగ్ ఉన్న వాళ్ళకి పుస్తకాలు కూడా పంపడం జరుగుతుంది. మిత్రులారా, ఇది మీకు ఈ పుస్తకం టాపిక్ వచ్చినప్పుడు మరి మాకు రావాల్సిన పెండింగ్ ఏమైనా ఉంటే చేస్తారని అడుగుతున్నారు కొంతమంది. అడగకపోయినా కూడా నా ధర్మం కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్న మిత్రులారా. సో జనవరి నెలలో ఇది పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. దాదాపు ఈ పుస్తకం ద్వారా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ నేను మిగతా విషయాల్లో మళ్ళీ పుస్తకం రెడీ చేసి, ఒక ఫార్మాట్ రెడీ చేసి మీకు మేము ముందు ఉంచుతాను మిత్రులారా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ. జై భీమ్.